ఏమిటే? అది కాదండి, విజయవాడ మొన్నటి వరకు నిక్షేపంలా ఉండేది. ఇప్పుడు అది మహాపట్నం అయిపోయింది. అంతా ఫ్యాషన్లమయం. మనం అక్కడ కాపురం పెట్టామనుకోండి, అనుకున్నాం ఏ క్లబ్కో నాటకానికో సినిమాకో సింగనాదానికో వెళ్లాల్సి వస్తుంది. ఇంకేముంది, తళతళ మెరుస్తూ ఆడపిల్లందరూ అక్కడేగా కనిపించేది. ఏమిటో నువ్వు అనేది? అందమైన ఆడపిల్లలు కనిపిస్తే దేవి మొక్కం వేసుకుని వెంటబోతానటవా? ఏమే? ఏమండి, మిమ్మల్ని ఎప్పుడైనా నేను ఆ మాట అన్నానా? ఆ పట్నంలో ఉన్న ఆడపిల్లలందరూ మీ వెనకాల పడతారేమోనని నాకు భయం. ఆగాగు, ఏమిటో నువ్వు అనేది? వట్టి మట్టి బుర్ర, అందుకే ఒళ్ళు పెరిగి బుర్ర చిన్నదైపోతుంది భూతంలో. నేను భూతం కదా? ఇంకే వచ్చేసింది. ఏమిటో వచ్చేసింది? అదే, అద్దంలో చూసుకున్నప్పుడంతా నేను మీ కంటికి ఎలా కనపడుతున్నానా అని బాధపడేదాన్ని. ఆ బాధంతా ఇవాళతో తీరిపోయింది. మీ నోటితో మీరే అనేశారు. ఏమన్నానే? ఏదో మాట వరుసకు భూతం అన్నాను. చూసారా, మనసులో ఉన్నదే బయటకు వచ్చింది.